హలో ఆల్, ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్లో ఇంపార్టెంట్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్ తీసుకోవడం జరిగిందమ్మా. అది చూడండి, సాల్వింగ్ ది స్టెర్లైట్ ప్రాబ్లం. ఓకే, సాల్వింగ్ ది స్టెర్లైట్ ప్రాబ్లం. ఇది మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ అనమాట. GS2 పాలిటీ టాపిక్లో. ఓకే, ఒక యూనిట్ వస్తే ఏంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏంటి ఇవంతా కూడా మనం ఇందులో చూస్తాము. ఎస్, ఆఫ్ కోర్స్ జాగ్రఫీలో జనరల్గా ఈ ఇష్యూస్ కూడా చూస్తాము. ఏంటి ఇదంతా కూడా మనం చూస్తాం. మనం టోటల్గా కవర్ చేయడం జరుగుతుంది. చూడండి అమ్మ, ఇక్కడ అంతకుముందు ఒక్కసారి మనకి హౌ టు క్రాక్ UPSC 2023 అని మనం సెపరేట్గా సెమినార్ అనేది లాంచ్ చేస్తున్నాము. ఎక్కడ సార్? ఆన్లైన్లో లాంచ్ చేస్తున్నాము. చాలామంది రిక్వెస్ట్ పెట్టడం జరిగింది, సార్ మేము ఆఫ్లైన్లో అటెండ్ కాలేకపోతున్నాం, ఆన్లైన్ సెమినార్ చేయమని. అందుకు వెంటనే సురేష్ సార్ రెస్పాండ్ అయ్యి ఓకే మనం ఆన్లైన్ వెబినార్ అనేది చేద్దాము అని తీసుకొని రావడం జరిగిందమ్మా. ఓకేనా? సో ఫ్రీ వెబినార్ సార్ ఎట్లాగా ఎన్రోల్ చేసుకోవాలి? మీరు కింద కామెంట్ బాక్స్ చూస్తే UPSC డెమో అని ఉంటుంది, అక్కడ మీరు ఎన్రోల్ చేసుకుంటే చాలు. యూ కెన్ సింప్లీ అటెండ్. సార్ ఎప్పుడు? ఈ రోజునమ్మా, ఈరోజు నైట్ 7 PM ఈరోజు నైట్ 7 PMకి మనకి ఆన్లైన్ ఫ్రీ వెబినార్ అండ్ డెమో లాంటిది ఉన్నది. అయితే ఇక్కడ సార్ మనకి స్టడీ ప్లాన్ చెప్తారు, స్ట్రాటజీ చెప్తారు, అప్రోచ్ అనేది ఇస్తారు. ఓకేనా? స్టడీ ప్లాన్, స్ట్రాటజీ అండ్ అప్రోచ్ అనేది క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మనకి UPSC ఇన్ఫినిటీ కాంప్రహెన్సివ్ స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్లో రీసెంట్గా UPSC వాడు అడుగుతున్న స్టైల్స్ బట్టి మనము ఓరియంటేషన్ చేంజ్ చేసి లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్యాకేజ్ అనేది తీసుకొని రావడం జరిగిందమ్మా. ఫీజు ఎంత? ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. అది కూడా మీరు EMI 5,000 పర్ మంత్ కడుతూ క్లియర్ చేయొచ్చు. ఓకేనా? సో అయితే కొత్త బ్యాచెస్ అనేవి July 1st నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా. July 1st నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇమీడియట్ బేసిస్ మీద స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. ప్రత్యూష మ్యామ్ నెంబర్కి కాల్ చేసి మీ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. మీరు ఎన్రోల్మెంట్ కామెంట్ బాక్స్లో కావాలన్నా చేయొచ్చు, లేదు అంటే ఈ నెంబర్కి కాల్ చేసి అయినా కూడా చేయొచ్చు. ఈరోజు నైట్ 7 PMకి ఆన్లైన్ ఫ్రీ వెబినార్ అమ్మా. ఎవ్రీవన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ అటెండ్ యాక్చువల్లీ. ఓకే, టు ఎవ్రీవన్ వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్లో టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దామా. ఏంటది? సాల్వింగ్ ది స్టెర్లైట్ ప్రాబ్లం. ఓకేనా? సో ఆర్టికల్ అంతా డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామా, క్వశ్చన్ అనేది ఇక్కడ ఇస్తాము అండ్ అప్రోచ్ అనేది లాస్ట్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, క్వశ్చన్ చూడండి, ఇండస్ట్రీస్ అండ్ ఈ ఓరియంటేషన్లో మీరు ఆర్టికల్ అంతా కూడా క్లియర్గా చూస్తారు. ఇండస్ట్రీస్ షుడ్ సాటిస్ఫై ద డిమాండ్స్ ఆఫ్ నేషనల్, లోకల్ అండ్ ఎన్విరాన్మెంటల్ టు రన్ ఇన్ ఏ సస్టైనబుల్ మేనర్. ఓకేనా? ఇండస్ట్రీస్ అనేవి నేషనల్ నీడ్స్ని సాటిస్ఫై చేయాలి, ఎన్విరాన్మెంటల్ నీడ్స్ని సాటిస్ఫై చేయాలి, లోకల్ పీపుల్ ఉన్న నీడ్స్ని కూడా సాటిస్ఫై చేస్తేనే అది సస్టైనబుల్గా ఉంటుంది అని. ఎక్స్ప్లెయిన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ స్టెర్లైట్ ప్లాంట్ ఆఫ్ తూతుకుడి, తమిళనాడు. ఓకేనా? సో ఇన్ స్పెసిఫిక్గా నేను క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకేనా? తూతుకుడి తమిళనాడు గురించి ఇన్ స్పెసిఫిక్గా నేను ఫ్రేమ్ చేయడం జరిగింది. సో యూ కెన్ యూజ్ ద నాలెడ్జ్ ఆఫ్ తూతుకుడి తమిళనాడు స్టెర్లైట్ ప్లాంట్ అండ్ యూ కెన్ రైట్ ది ఆన్సర్. ఇప్పుడు ఆర్టికల్ కూడా దాని గురించే మనం చూద్దాం, సాల్వింగ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ స్టెర్లైట్ ప్లాంట్. ఓకేనా? ఎస్. దెన్ LTX క్లాసెస్ నుంచి చూడమ్మా, మనం UPSC ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. కొత్త బ్యాచెస్ July 1st నుంచి మనకు వస్తుంది అనమాట. July 1st నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడ? బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ మనం హైదరాబాద్లోని అండ్ విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయి. బట్ అంతకుముందు ఒక్కసారి చూస్తే స్పెషల్ UPSC రికార్డెడ్ ప్యాకేజ్ అనేది కేవలం 35,000 రూపీస్కి మనం తీసుకొని రావడం జరిగింది. ఓకే, కేవలం 35,000 రూపీస్కి నో కాస్ట్, యాక్చువల్లీ నో EMI అమ్మ, నో EMI ప్లాన్తో 1 year ప్లాన్ మనం కేవలం 35,000కి తీసుకొని రావడం జరిగింది. అదే 1 year సరిపోదు, 1.5 year 18 months కావాలనుకుంటే కేవలం అది 40,000 రూపీస్ మాత్రమే. ఓకేనా? సో మీరు UPSC ఆఫ్లైన్ హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఈజీ EMI 70,000 అనేది ఉంది అండ్ అప్ ఫ్రంట్ కాస్ట్ వచ్చేసి 63,000 రూపీస్ మాత్రమే. అండ్ UPSC ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ మీకు కావాలనుకుంటే EMI ప్రాసెస్లో 60,000
అప్ ఫ్రంట్ అంటే సింగిల్ పేమెంట్ చేస్తే 54,000, ఆన్లైన్ రికార్డెడ్ చూస్తే 50,000 అండ్ అప్ ఫ్రంట్ 45,000 అనమాట. సో ఈ పై 3 ప్యాకేజెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తాయమ్మా. ఈ 3 కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తాయి అండ్ ఇవి మాత్రమే స్టిప్యులేటెడ్ టైం లిమిట్ అనమాట. ఓకే, సో అండ్ ఈఎంఐ ప్రాసెస్లో ఉన్న ప్రతిదీ కూడా మీకు ఈజీ ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ వ్యాలిడిటీ అనేది 30th జూన్ వరకు మాత్రమే. వ్యాలిడిటీ 30th జూన్ వరకు మాత్రమే. ఇక్కడ నెంబర్ చూడమ్మా 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా, వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. ఓకే, ఎస్. అయితే ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి. అయితే ఇక్కడ పిక్చర్ చూస్తున్నారు కదమ్మా, ఇదేనమ్మా స్టెర్లైట్ ప్లాంట్, తూతుకుడి, తమిళనాడులో ఉన్న స్టెర్లైట్ ప్లాంట్ ఇదే. సో ఆర్టికల్ ఈజ్ దిస్ వన్, సాల్వింగ్ ది స్టెర్లైట్ ప్రాబ్లమ్ అని. ఓకేనా? సో అయితే ఈ స్టెర్లైట్ ప్లాంట్ ఏంటి సార్? ఇది ప్లాంట్ అంటున్నారు కదా, ఏదో ఒక ప్రొడక్షన్ చేయాలి కదా, అది ఏంటి? ఈ స్టెర్లైట్ ప్లాంట్ కాపర్ని ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ప్లాంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్ అని అంటాం. కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్ అని చూస్తాం. ఇటు ప్రొడ్యూసర్స్ కాపర్ అనమాట. కాపర్ని ఇది తయారు చేస్తుంది కాబట్టి కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్ అని అంటాము. అయితే ఇక్కడ ఫస్ట్ ఇన్ జనరల్గా మనం కాపర్ చూద్దాము. కాపర్ ఫీచర్స్ చూసిన తర్వాత మనం ఆర్టికల్లోకి వెళ్దాం. సో ఎందుకు ఇదంతా అంటే, మనకి ఎప్పుడైనా ఇటువంటివి న్యూస్లో వచ్చాయి అంటే యూపీఎస్సీ వాడు ఫస్ట్ దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు? బేసిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. అంటే మనకి కాపర్ గురించి మినిమం ఐడియా ఉందా లేదా, దాని అపియరెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాడు చూస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది కంప్లీట్ చేసిన తర్వాత ఆర్టికల్లోకి నీట్గా వెళ్దాం. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఇక్కడ పిక్చర్ చూడమ్మా, ఇది కాపర్ ఎలిమెంట్ ప్యూర్ ఫామ్లో ఇలా కనిపిస్తుంది. అండ్ దీని అప్లికేషన్ అనేది మనం చూసారా, కాపర్ వెల్డింగ్ వైర్స్ అనేవి చేస్తూ ఉంటుంటాం కదా, కాపర్ వైరింగ్ చేస్తాను కదమ్మా, ఎలక్ట్రికల్ ఐటమ్స్లో వీటన్నిటిలో కూడా యూజ్ చేస్తాం. అంటే దీని అప్లికేషన్ అనేది చాలా వ్యాస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఎలిమెంట్ రూపంలో ఉంటే ఎలా ఉంటుంది? ఓకే, అయితే కాపర్ని ఇదొక సాఫ్ట్ మాల్యబుల్ అని అంటాం. మాల్యబుల్ అంటే ఈజీలీ చేంజబుల్ అని అంటాము. అండ్ డక్టైల్ అని అంటాము. డక్టైల్ ఎలిమెంట్ అంటే, డక్టైల్ మెటల్ అంటే ఆ మెటల్ని చూడండి, ఇట్లా ఉన్న మెటల్ని కాస్త ఇలా వైర్ రూపంలో చేస్తాము. డక్టైల్ అంటే నథింగ్ బట్ వైర్ షేప్లో ఎప్పుడైతే దాన్ని చేంజ్ చేస్తామో ఒక థ్రెడ్డింగ్ లాగా, దాన్ని డక్టైల్ ఎలిమెంట్ అని అంటాము. అయితే దీని స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, దీనికి హై థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది ఉంటుంది. ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే ఏంటి అంటే, దీంట్లోంచి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ ఆన్ అవుతుంటుంది. ఓకేనా? ఎలక్ట్రిసిటీ పాస్ ఆన్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. థర్మల్ కండక్టివిటీ అంటే ఇది హీట్ని కూడా హ్యాపీగా ట్రాన్స్ఫర్ చేయగలదు. ఓకే, హీట్ని ఇది ట్రాన్స్ఫర్ చేయగలదు అనమాట. సో దాన్ని హై థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అని అంటాము. ఓకేనా? అయితే ఫ్రెష్ ప్యూర్ కాపర్ ఏ కలర్లో కనిపిస్తుందంట? పింకిష్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. పింకిష్ ఆరెంజ్. సార్ ఇటువంటివి కూడా నేర్చుకోవాలా? ఎస్, ఇటువంటివి మాత్రమే యూపీఎస్సీ వాడు ఈ మధ్య కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. మినిమం బేసిక్వి అడగడానికి. అంటే అది ఏ కలర్లో ఉంది, అది డక్టైల్ ఎలిమెంటే కాదా, ఓకే, సో దానికి ఎలక్ట్రికల్ కాండక్టివిటీ ఉంటుందా లేదా అనేవి అడిగితే మనం మిస్టేక్ చేయకూడదు కదా. అందుకనే ఇట్ లుక్స్ యాజ్ పింకిష్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఈ విధంగా కాపర్ అనేది ఉంటుంది. అయితే కాపర్ మనం ఫస్ట్ టైం ఎప్పుడు యూజ్ చేసాము? నియోలిథిక్ టైమ్స్లో కాపర్ని చూసాము. నియోలిథిక్. ఓకే, సో కాపర్ని ఎప్పుడమ్మా చూసాం మనం? నియోలిథిక్ టైంలో చూసాము అని చెప్తాం. నియోలిథిక్ టైం అంటే ఇప్పటికీ చాలా ఏజెస్ అయింది, అవునా? సో అయితే చూడండి, సమ్వేర్ అరౌండ్ 8000 BC టైంలో, 8000 BC టైంలో డ్యూరింగ్ ది ఫేస్ ఆఫ్ నియోలిథిక్ అంటే నియో అంటే న్యూ, లిథిక్ అంటే రాక్. అంటే నియోలిథిక్ ఏజ్, న్యూ రాక్ ఏజ్ టైంలో మనం దీన్ని చూడటం స్టార్ట్ చేసాం. అప్పట్లో కాపర్ అనేది మనం ఫస్ట్ టైం ఓర్ రూపం నుంచి ఒక మెటల్ రూపంలోకి తీసుకొని రావడం జరిగింది. కాపర్ ఓర్స్ ఉంటాయమ్మా, ఆ ఓర్ నుంచి మనం మెటల్లోకి తీసుకొని వస్తాము. దాన్నే మనం కాపర్ స్మెల్టింగ్ అని అంటాము. కాపర్ స్మెల్టింగ్ అని అంటాం. కాపర్ స్మెల్టింగ్ అంటే కాపర్ ఓర్ రూపం నుంచి మెటల్ రూపంలోకి తీసుకొస్తే స్మెల్టింగ్ అని అంటాము. అక్కడి నుంచి దాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం మార్చుకోవచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ కాపర్ స్మెల్టింగ్. అయితే ఈ కాపర్ స్మెల్టింగ్కి ఏం యూజ్ చేశారు?
హై హీట్నెస్ గురించి కోల్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకేనా, హై హీట్నెస్ గురించి కోల్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇట్లా కాపర్ స్మెల్టింగ్ చేసి కాపర్ అనేది వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. అప్పటి నుంచి యూసేజ్ ఆఫ్ కాపర్ అనేది జరిగింది. అండ్ మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఏంటి, కాపర్ని ప్లస్ టిన్ రెండింటిని కూడా అలాయ్ చేయడం జరిగింది. అంటే రెండింటిని కూడా సరైన ప్రపోర్షన్స్లో కలిపితే అది బ్రాంజ్ కింద తయారవుతుంది, బ్రాంజ్. ఓకే, కాపర్ ప్లస్ టిన్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ బ్రాంజ్ అని చూస్తాం. ఓకేనా, జస్ట్ రిమెంబర్ దిస్. ఓకే ఓకే వై సో ఫైన్. సో ఇవి కాపర్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా టిన్తో మనం మిక్సప్ చేస్తే బ్రాంజ్ కింద తయారవుతుంది. కాపర్ స్మెల్టింగ్ అనేది ఇప్పుడు చూస్తామన్నమాట. అయితే కాపర్ యూసేజ్ అనేది అప్పటి టైంలో కానీ ఇప్పటి టైంలో ఎస్ ఆఫ్ కోర్స్ అప్పట్లో వేరే అప్లికేషన్స్ అనేవి ఉండి వాటికన్నా ఇప్పుడు అప్లికేషన్స్ అనేవి బాగా పెరిగినప్పటికీ కూడా హౌస్ హోల్డ్స్లో యూసేజ్ ఆఫ్ కాపర్ అనేది బాగా తగ్గిపోయింది. ఓకే, సో దీనికి చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అదంతా కూడా అవసరం లేదు కాబట్టి కాపర్ స్మెల్టింగ్ కానీ ఇవి చూస్తాం. కాపర్ స్మెల్టింగ్ ఒకవేళ చేస్తే మనకి హై ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. హై ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో అక్కడ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు చూడండి అసలు కాపర్ స్మెల్టింగ్ వలన పొల్యూషన్ ఏంటి అంటే కాపర్ ఓర్స్ నుంచి కదమ్మా మనం తయారు చేస్తాము. ఆ ఓర్స్లో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది, సల్ఫర్. సో సల్ఫర్ ఎక్కువ ఉండడం వలన స్మెల్టింగ్ చేసినప్పుడు ఈ సల్ఫర్ కాస్త సల్ఫర్ డయాక్సైడ్ కింద మారిపోతుంది, సల్ఫర్ డయాక్సైడ్. ఈ సల్ఫర్ డయాక్సైడ్ కింద మారి ఎన్విరాన్మెంట్లో కలుస్తుంది. సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఎక్కువ అయ్యింది అంటే అది లంగ్స్కి ఇరిటెంట్గా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, లంగ్స్కి ఇరిటెంట్గా చేంజ్ అవుతుంది. అండ్ చాలా ఎక్కువ సార్లు హై ఫార్మ్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కువ రావడం వలన ఇండస్ట్రీస్ వాళ్ళు దాన్ని కేర్ఫుల్గా సల్ఫ్యూరిక్ యాసిడ్స్గా తయారు చేస్తున్నారు. ఎన్విరాన్మెంట్లోకి లీవ్ చేయకుండా సల్ఫ్యూరిక్ యాసిడ్ కింద తయారు చేసి బినీత్ ద ఎర్త్ అంటే కిందకి పంపించేస్తున్నారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ కింద తయారు చేసి పంపించడం వలన వాటర్ అంతా కూడా కంటామినెంట్ అయిపోతుంది. వాటర్ అంతా కూడా కంటామినెంట్. ఓకే, వాటర్ అంతా కూడా పొల్యూషన్ కింద తయారవుతుంది అనమాట. ఈ యాక్చువల్లీ ఇట్లా చూస్తే ఈ వాటర్ కంటామినేషన్ వలన చాలా వరకు హ్యూమన్ లాసెస్ జరుగుతున్నాయి అండ్ చాలా వరకు యానిమల్ లాసెస్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఇదే కాదు, కాపర్ స్మెల్టింగ్తో మనం ఏం చూస్తాం, స్లాగ్ అనేది చూస్తాము. స్లాగ్. దెన్ వాట్ ఈస్ ది స్లాగ్? స్లాగ్ అంటే దిస్ ఈస్ ది బై ప్రొడక్ట్. ఓకే, అంటే వేస్ట్గా మనకి సైడ్ నుంచి వచ్చే ప్రోడక్ట్ అనమాట, బై ప్రోడక్ట్ అని అంటాము. బై ప్రోడక్ట్ ఆఫ్ స్లాగ్ ఇది ఒక వేస్ట్ మ్యాటర్ అనమాట. దీంట్లో మెటల్స్ అన్ని సెపరేట్ చేస్తాం కదా ఓర్ నుంచి. ఆ ఓర్లో మనకి మెయిన్ కాపర్ తీసుకుంటాం, మిగిలినవన్నీ కూడా వేస్ట్లో పడేస్తాం కదా. సో అది దాన్ని స్లాగ్ అంటాము. ఈ స్లాగ్ డేంజర్ ఏంటి అంటే ఇట్ కెన్ ఈవెన్ లీచెస్ అనమాట. అంటే అవుటర్ లేయర్ని రిమూవ్ చేసేస్తుంది. ఈవెన్ హెవీ మెటల్స్ లైక్ ఇట్ కెన్ లీచ్ ది ఆర్సెనిక్, it can leach cadmium. Okay, it can leach even mercury also. Okay, and it can leach lead. ఓకే, వీటన్నిటినీ కూడా ఇది లీచింగ్ చేసి పడేస్తుంది. సో దాంతో హెవీ మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి టాక్సికెంట్గా డేంజరస్గా మారి హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో దీంతో హ్యూమన్ బాడీ అంతా కూడా వీక్ అయిపోతుంది. ఆ ఇష్యూస్ అనేవి రావడం అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఈ ఇష్యూస్ ఇక్కడ మెయిన్ పొల్యూషన్ వలన మనకి ఇప్పుడు మాట్లాడుతున్న హోల్ పిక్చర్ తూతుకుడి ప్లాంట్ కానీ స్టెరిలైట్ ప్రాబ్లం కానీ అన్నీ కూడా దాని గురించే అనమాట. సో అయితే ఇప్పుడు ఈ తూతుకుడి ప్లాంట్ గురించి చూద్దాం. చూడండి, ఇండియాలో 2 కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్స్ ఉన్నాయమ్మా. ఒకటి స్టెర్లైట్లో తూతుకుడిలో ఉన్న ప్లాంట్, ఇది వేదాంత గ్రూప్ చేతుల్లో ఉంది. అండ్ మరొకటి హిందాల్కో కంపెనీ వాళ్ళది ఉంది. హిందాల్కో కంపెనీ ఉందన్నమాట. సో ఎక్కువ ప్రొడక్షన్ అనేది స్టెర్లైట్ ప్లాంట్లోనే జరుగుతుంది అనమాట. ఓకే, ఈ స్టెర్లైట్ ప్లాంట్లోనే ఎక్కువ జరుగుతుంది. బట్ దీంతో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది బాగా పెరగడం స్టార్ట్ అయింది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత 2018లో కంపెనీ వాళ్ళు ఏమనుకున్నారంటే బిజినెస్ బాగా జరుగుతుంది అని దీన్ని ఎక్స్పాన్షన్ చేద్దాము అని అనుకున్నారు. ఓకే, బిజినెస్ బాగా జరుగుతుంది అని ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్నారు. అయితే ఎక్స్పాన్షన్ చేద్దాము అని చెప్పుకునేసరికి ప్రజలందరూ కూడా ఒకేసారి ప్లాంట్ దగ్గరికి వచ్చి ప్లాంట్ ఎక్స్పాన్షన్ కాదు, ప్లాంట్ని మొత్తం క్లోజ్ చేయాలి అని చెప్పేసి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఓకే,
ఎక్స్పాన్షన్ ప్లాన్ కాస్త ఏమైంది, ప్రజలు తెలుసుకొని ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. సో ప్రొటెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈవెన్ పోలీస్ ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. ఆ పోలీస్ ఫైరింగ్లో అట్లీస్ట్ 13 పీపుల్ వరకు అయినా కూడా చనిపోయి ఉంటారనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద గ్రేవ్ సిచ్యువేషన్. చాలామంది చనిపోవడం కూడా జరిగింది. అండ్ దీంతో మనకి క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే, అమ్మో ఈ ప్లాంట్ ఒకవేళ ఉంటే మళ్ళీ ప్రజలు రివర్స్ అవుతారని గవర్నమెంట్ దానికి సీల్ వేయడం జరిగింది, క్లోజ్ చేయడం, లాక్డౌన్ చేయడం జరిగిందనమాట. సీల్ వేసి కంపెనీ మొత్తాన్ని కూడా లాక్డౌన్లో పెట్టడం జరిగింది 2018. ఓకేనా, ఎస్, అది ఇష్యూ 2018లో క్లియర్గా పెట్టడం జరిగింది అనమాట. అయితే మీరు ఇక్కడ ఒకవేళ చూసారు అంటే ఇప్పుడు ఈ ప్లాంట్ ఏమనుకుంటున్నారు, వేరే కంపెనీ వాళ్ళకి అమ్మాలి అని చూస్తున్నారన్నమాట. ఈ ప్లాంట్ 2018 నుంచి క్లోజ్ ఉంది కదా, సో ఇప్పుడు ఈ ప్లాంట్ని అమ్మేద్దాం అనుకుంటున్నారన్నమాట. అయితే స్టెర్లైట్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో కాపర్ అనేది, దాన్ని యాక్చువల్లీ మనం స్ట్రాటజిక్ మెటల్గా చూస్తాము. ఓకే, స్ట్రాటజిక్ మెటల్. అయితే దీని అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి అంటే, మనం దీని అప్లికేషన్స్ అనేవి ఎనర్జీ ప్రొడక్ట్స్లో యూజ్ చేస్తాము. ఓకే, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లైక్ ఫ్యాన్లో కానీ వైండింగ్ వైర్ అంటాం కదా, కాపర్ వైర్ అది. ఓకే, సో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అనేది చూస్తాము. అండ్ ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేస్తాం. సో కాపర్ ప్రొడక్షన్ అనేది మనకి యాక్చువల్లీ కాపర్ అనేది మనం తయారు చేసుకోకపోతే ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంపోర్ట్ చేసుకుంటే చాలా మళ్ళీ ప్రాబ్లం వస్తాయి. మన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్నిటికీ కూడా కాపర్ మీద ఆధారపడాలి కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం ఎప్పుడైతే ఇండిజినియస్గా ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నామో కాపర్ని, అప్పుడు వీ కెన్ అచీవ్ ది స్ట్రాటజిక్ బ్యాలెన్స్. ఓకే, వీ కెన్ అచీవ్ ది స్ట్రాటజిక్ balance and price stability. Strategic balance and price stability. ఓకే, సో స్ట్రాటజిక్ బ్యాలెన్స్ అండ్ ప్రైస్ స్టెబిలిటీ అనేది దీంట్లో క్లియర్గా మనం చూడగలం అనమాట. ఓకే, ఈ ప్లాంట్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో, ఈ స్టెర్లైట్ ప్లాంట్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో అంతవరకు కూడా కాపర్ని ఎక్స్పోర్ట్ చేసే మనం ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. అంటే హ్యూజ్ ఫార్మ్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది కేవలం ఈ స్టెర్లైట్ ప్లాంట్ మాత్రమే చేస్తుంది. అది కూడా తమిళనాడులో ఉంది. సో తమిళనాడు యాక్సెప్ట్ చేస్తూ వస్తుంది, బట్ ఈ ఇయర్ అనేది దీన్ని యాక్సెప్ట్ చేయలేదు అనమాట. ఓకే, సో యాక్సెప్ట్ చేయడం అంటే ప్లాంట్ ఎగ్జిస్టెన్స్ అనేది తమిళనాడు గవర్నమెంట్ ముందు నుంచి ఓకే, బట్ ఒకేసారి పోలీస్ ఫైరింగ్లో ఎంతమంది చనిపోయారు, పొల్యూషన్స్ బాగా పెరుగుతున్నాయి, పీపుల్ చాలా వ్యతిరేకం చూపిస్తున్నారని గవర్నమెంట్ దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. అయితే ఆ ప్లాంట్ గురించి చూడండి అమ్మా. ఆ స్టెర్లైట్ ప్లాంట్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎటువంటి కంప్లైంట్స్ ఇస్తున్నారు అంటే, ఆ ప్లాంట్ నుంచి చాలా వరకు పొల్యూషన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఎవ్రీడే మార్నింగ్ 3 AM కల్లా మాకు ఒక ఫౌల్ స్మెల్ అనేది వస్తుంది, ఒక ఫౌల్ స్మెల్ వస్తుంది. అండ్ ఒక ఇరిటెంట్ స్మెల్ అనేది రావడం వలన మాకు స్లీపింగ్ ప్యాటర్న్ అనేది సరిగ్గా జరగడం లేదు. అండ్ మేము రెగ్యులర్గా షార్ట్ ఆఫ్ బ్రెత్ అనేది ఫీల్ అవుతున్నాం. షార్ట్ ఆఫ్ బ్రెత్ అంటే ఊపిరి మేము తీసుకోలేకపోతున్నాము. ఆక్సిజన్ వాల్యూస్ అంతా కూడా ఈ ఏరియాస్లో టోటల్గా తగ్గిపోయింది అని చెప్తున్నారనమాట. అండ్ వాళ్ళు ఏదైతే సల్ఫ్యూరిక్ యాసిడ్ కింద తయారు చేసి గ్రౌండ్లో కలుపుతున్నారో గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూషన్ అవుతుంది. సో ఆ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ని కనీసం క్యాటిల్ కూడా డ్రింక్ చేయడం లేదు. అక్కడైతే వాటర్ ఉంటుందో గ్రౌండ్ వాటర్ని క్యాటిల్ కూడా డ్రింక్ చేయడం లేదు. సో కనీసం క్యాటిల్ కూడా డ్రింక్ చేయకపోతే హ్యూమన్స్ అయినా మనం ఎట్లా డ్రింక్ చేయగలము అని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఈ ప్లాంట్ క్లోజ్ అయిందో ఇప్పటికీ కాస్త వరకు కూడా ఎయిర్ అనేది క్లీన్గా ఉంది అని చెప్తున్నారనమాట. అయితే జనరల్గా చాలామంది బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, ఈ స్టెర్లైట్ ప్లాంట్ పేరుకే పెట్టారు కానీ లోకల్లో వాళ్ళకి అస్సలు జాబ్స్ అనేవి ఇవ్వలేదు. లోకల్ జాబ్స్ అనేవి జీరో. ఓకేనా, లోకల్ జాబ్స్ ఒకవేళ ఇచ్చుంటే అంత ప్రొటెస్ట్ అనేవి జరిగేవి కాదు అని కూడా చూస్తున్నారనమాట. ఓకే, అండ్ ప్రజలకి ఇక్కడ పొల్యూషన్ అనేది వస్తుంది, వాళ్ళ హెల్త్ అనేది లాస్ అవుతుంది. కాబట్టి కనీసం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇచ్చినా కూడా హెల్త్ బేసిస్గా చూసుకోవడానికి వాళ్ళకి ఒక ఇన్కమ్ అయినా జనరేట్ అవుతుంది. సో ప్రాపర్గా లోకల్ పీపుల్కి ఎటువంటి జాబ్స్ కూడా ఇవ్వలేదు. అండ్ దీంతో లోకల్ జాబ్స్ లేవు కాబట్టి లోకల్ కాంట్రాక్ట్స్ కూడా అంత ఎక్కువ రాలేదు. జాబ్స్ లేవు కాబట్టి లోకల్ కాంట్రాక్ట్స్ రాలేదు. అండ్ లోకల్ కాంట్రాక్ట్స్ లేవు కాబట్టి ఇన్ జనరల్గా లోకల్ బిజినెసెస్ కూడా ఫ్లరిష్ అవ్వలేదు. లోకల్
బిజినెసెస్. లోకల్ బిజినెసెస్ కూడా అసలు ఫ్లరిష్ అవ్వలేదు అని చూస్తాము. సో అండ్ నెక్స్ట్ ఎప్పుడూ కూడా మీరు ప్లాంట్ వాళ్ళని చూస్తే వాళ్ళు ఎప్పుడూ కూడా హై హ్యాండెడ్నెస్ అనేది యూస్ చేస్తారు. ఓకేనా, అంటే ప్లాంట్లో పొల్యూషన్ వస్తుంది కాస్త చూసుకోండి అంటే ఏ మేనేజ్మెంట్ కూడా వినేది కాదనమాట. ప్రజలు ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వినేవారు కాదు. అండ్ దే టాక్డ్ డౌన్ టు దెమ్, అంటే ఎవరైతే మాట్లాడడానికి వస్తారో వాళ్ళ మాటలు కూడా వినకన్నా ఓకేలే సర్లే తర్వాత చూసుకుందాం అని చెప్పి పంపించేసేవారు అనమాట. అంటే కనీసం మినిమం రెస్పాన్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు అని చూస్తాము. ఓకేనా, ఎస్ ఆఫ్ కోర్స్ చాలా వరకు ఇక్కడ జనరల్గా ఈ స్టెరిలైట్ ప్లాంట్ వాళ్ళు కంపెనీకి ప్రాఫిట్స్ వస్తుంది కాబట్టి దెర్ ఈజ్ వన్ కాన్సెప్ట్ దట్ ఈస్ కాల్డ్ సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్. ఈ ఫండ్స్ రూపంలో వేరియస్ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేశారు, వాటర్ ట్యాంక్స్ కన్స్ట్రక్షన్ చేశారు, కమ్యూనిటీ సెంటర్స్ని కన్స్ట్రక్షన్ చేశారు. బట్ వాళ్ళు ఎటువంటిది కూడా ఎడ్యుకేషన్ మీద, హెల్త్ నీడ్స్ ఆఫ్ లోకల్ పీపుల్ మీద అసలు కన్స్ట్రక్షన్ అనేది చేయలేదు అని చూస్తున్నాం అనమాట. ఓకే, ఎటువంటిది కూడా లోకల్ పీపుల్కి బెనిఫిట్ అయ్యేటట్టు ఎడ్యుకేషన్కి చేయలేదు, హెల్త్కి చేయలేదు. కానీ ఇన్ జనరల్ టాయిలెట్ కన్స్ట్రక్షన్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, కమ్యూనిటీ సెంటర్స్ కానీ ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుండి వచ్చే అమౌంట్తో చేయడం జరిగింది అని చూస్తాం. అయితే ఈ స్టెరిలైట్ మీద ఎప్పుడు చాలా బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది అంటే ఒక వాట్సాప్ వీడియో అనేది వైరల్ అయిందనమాట. ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చి ఇట్లా చెప్పింది, ఈ కంపెనీ నుంచి రిలీజ్ చేసే ప్రొడక్ట్స్ వలన మాత్రమే నాకు క్యాన్సర్ వచ్చింది అని. సో దాంతో వేరియస్ స్టడీస్ అనేవి క్లియర్గా తెలుస్తుంది నో, కాపర్ ఎమిషన్స్ వలన ఎటువంటి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ కూడా రావు అని చెప్పేసి అనమాట. బట్ ఆ న్యూస్ అనేది బాగా పాపులర్గా స్ప్రెడ్ అవ్వడం, ఆ రూమర్స్ అనేవి బాగా పాపులర్గా స్ప్రెడ్ అయిపోవడం, చాలా ఎక్కువ మంది ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యారు. చాలామంది కంపెనీని బ్రేక్ చేద్దాం అనేవి చూడడానికి వచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు వాళ్ళని మేనేజ్ చేయడానికి ఫైరింగ్ కూడా ఓపెన్ చేశారు. ఆ ఫైరింగ్లో ప్రజలు అనేవాళ్ళు చనిపోయారు అనమాట. అయితే మీరు ఇప్పుడు చూస్తే ఈ కాపర్ మెటల్ అప్లికేషన్స్ అనేవి చాలా వరకు ఉన్నాయి, అవునా? సో చాలా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో దీంతో ఇది ఒక స్ట్రాటజిక్ మెటల్గా మారిపోయింది అనమాట. ఇండియా జనరల్గా ఏంటి, ఇండియాలోని గ్లోబల్లోని ఓవరాల్ డిమాండ్ ఆఫ్ కాపర్ అనేది పెరిగిపోయింది. అండ్ ఎండ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అనేది పెరిగిపోవడం వలన చాలా వరకు ఏమైంది, కాపర్ ప్లాంట్ అనేది ఇండియాలో ఆగిపోయింది. ఓకేనా, కాపర్ ప్లాంట్ అనేది అయిపోయింది. యాక్చువల్లీ వరల్డ్ మొత్తం కూడా చూస్తే 120 కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి. 120 కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్స్ అండ్ చాలా కంట్రీస్ స్మెల్టింగ్ ప్లాంట్స్. ఏ కంట్రీస్కి అయితే కాపర్ ఎక్కువ అవసరమో ఆ కంట్రీస్ అన్నిటిలో కూడా వాళ్ళకి ఓన్ స్మెల్టర్స్ అనేవి ఉన్నాయి. ఇండియాలో కూడా ఓన్ స్మెల్టర్స్ అనేవి ఉన్నాయి. బట్ ఎప్పుడైతే ఈ తూతుకుడి ప్లాంట్ అనేది మనం క్లోజ్ చేయడం జరిగిందో ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు మనం కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది అని చూస్తాము. ఓకేనా, సో అయితే కాపర్ ప్రైసెస్ కూడా జనరల్గా లోకల్ లెవెల్లో ప్రొడ్యూస్ చేస్తే తక్కువ ఉంటుంది, లేకపోతే ఎక్కువ ఉంటుంది అని చూస్తాము. అండ్ మనం ఈ ప్లాంట్ క్లోజ్ చేసిన తర్వాత ఇంపోర్ట్ అనేది చేసుకోవడం పెరిగింది. ఇంపోర్ట్ ఎంతవరకు చేసుకుంటున్నామా, 3 lakh టన్ వరకు ఇంపోర్టింగే అవుతుంది. 3 lakh టన్ ఎవ్రీ ఇయర్ 3 lakh టన్ అనేది చేస్తున్నాము. అండ్ ఒకప్పుడు మనం లోకల్లో తయారు చేసినప్పుడు ప్రైస్ అనేది 10 రూపీస్ ఉంది అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో 15 రూపీస్ దాకా పెరిగిపోయింది. అంటే 50% ఆఫ్ ప్రైసెస్ అనేవి అప్ అయ్యాయి అని చూస్తాం. 50% ఆఫ్ ప్రైసెస్ అనేవి అప్ అయ్యాయి. వై? బికాస్ ఆఫ్ గ్లోబల్ వాలటైలిటీ. మన డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. మన హిందాల్కో కంపెనీ ఒకటే సాటిస్ఫై చేయలేదు, వేదాంత కంపెనీ ఈ రెండు కలిపి సాటిస్ఫై చేసేది. ఇప్పుడు టోటల్గా వేదాంత కంపెనీ మొత్తం కూడా క్లోజ్ చేసిన తర్వాత మన డిమాండ్ అనేది అలానే ఉంది, సప్లై అనేది తగ్గిపోవడం వలన మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా జరిగింది. ఈ స్టెరిలైట్ ప్లాంట్ ఎప్పుడైతే క్లోజ్ చేసేసారో అక్కడ లోకల్ బిజినెసెస్ ఆ మాత్రం కూడా ఉన్నవి క్లోజ్ అయిపోయాయి. ప్లాంట్ క్లోజ్ చేయడం వలన లోకల్ బిజినెస్ అనేది క్లోజ్ అయిపోయింది. అక్కడ చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్, ఓకే, ఒక కంపెనీ వచ్చిందంటే దాని చుట్టూ పెరుగుతుంటుంది కదమ్మా, ఆ రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది ఆ ప్లాంట్ అనేది షట్ అవ్వడం వలన అని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్ జనరల్గా చూస్తే ఈ వీళ్ళు తయారు చేసి అక్కడ ఉన్న పోర్ట్కి సప్లై చేసేవారు. పోర్ట్కి సప్లై చేసి ఎక్స్పోర్ట్ ఇచ్చేవారు అనమాట. అయితే ఈ పోర్ట్ ఏదైతే ఉందో ఈ తూతుకుడి ప్లాంట్స్ వలన ఇన్ జనరల్గా వాళ్ళకి 25% అనేది బిజినెస్ పడిపోయింది అని చెప్తారు. 25 బిజినెస్ పడిపోయింది అనమాట. అట్లీస్ట్ ఒక 120 పోర్ట్ కాల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి.
పోర్ట్ వాళ్ళకి వచ్చే బెర్త్ ఛార్జెస్ కానీ వ్యారేజ్ ఛార్జెస్ కానీ అన్నీ కూడా తగ్గిపోవడం జరిగింది అనమాట. ఓకే, అండ్ 2018తో చూసుకుంటే ముందు ఇయర్స్ కన్నా చూసుకుంటే 2018లో ఆ పోర్ట్ యొక్క ఇన్కమ్ టోటల్గా 15% ఆఫ్ ఇన్కమ్ అనేది తగ్గిపోయిందని చూస్తాం. 15% ఇన్కమ్ తగ్గిపోయిందని చూస్తాము. అండ్ ఆ తర్వాత కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చాయి కదా, ఆ ప్రాఫిట్స్లో 20% అనేది బాగా తగ్గిపోయింది అని కూడా చూస్తామన్నమాట. అంటే ఓవరాల్గా ఈ స్మెల్టింగ్ ప్లాంట్ అనేది క్లోజ్ అవ్వడం వలన చాలామంది ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా టెర్మినేట్ చేయడం జరిగింది. ప్లాంట్ అనేది లాక్డౌన్ అయిపోయింది కాబట్టి కంప్లీట్గా టెర్మినేట్ చేయడం జరిగింది 2022. అంటే ఒకేసారి హ్యూజ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగిపోయింది అని చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ చాలా వరకు కూడా ఏం చేస్తున్నారు, ఈ కాపర్ ప్లాంట్ అనేది, ఈ కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్ అనేది యూజ్ చేయాలి కదా. సో అండ్ నెక్స్ట్ పోర్ట్ కంటైనర్ టెర్మినల్ కూడా టోటల్గా క్లోజ్ అయిపోయింది అని చూస్తాము. అండ్ ఇన్ జనరల్గా మనం చూస్తే పోర్ట్లో ఉన్న యావరేజెస్ క్లియరింగ్స్ కానీ ఫార్వర్డింగ్ ఏజెంట్స్ కానీ ఇవన్నీ కూడా పోర్ట్లో ఉంటారు. వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ చూస్తారనమాట. వాళ్ళ నెంబర్ కూడా టోటల్గా తగ్గిపోయింది అని చూస్తాం. అండ్ ఎవ్రీ ఇయర్ జనరల్గా 5000 లారీ ట్రిప్స్ అనేవి ఉండేవి 5000 లారీ ట్రిప్స్. ఓకే, 5000 లారీ ట్రిప్స్ అనేవి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పోర్ట్కి పంపించడానికి ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు ఆ విధంగా లేదు అని చూస్తాము. ద హోల్ లారీ ఈకో సిస్టమ్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. సో దీంతో థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైవ్లీహుడ్ పోయింది అని చూస్తాము. సో మద్రాస్ హైకోర్టు ఒక్కసారి చూస్తే దీంతో ఏం చూసాం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పోయింది, లోకల్ బిజినెస్ పోయింది, రియల్ ఎస్టేట్ అనేది పోయింది, పోర్ట్ బిజినెస్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది అని చాలా వరకు మద్రాస్ హైకోర్టులో కేసు వేయడం అనేది జరిగింది. చూడండమ్మా, 2020లో మద్రాస్ హైకోర్టులో కేసు అనేది వేశారు. కేసు అనేది వేసిన తర్వాత హైకోర్టు క్లియర్గా చెప్పింది అనమాట. మద్రాస్ హైకోర్టు ఏంటని, ఒకవేళ ఎప్పుడైనా ఇష్యూ అనేది ఎకానమీకి వర్సెస్ ఎన్విరాన్మెంట్కి వస్తే, ఎకానమీకి ఎన్విరాన్మెంట్కి వస్తే సుప్రీంకోర్టు ఓకే జనరల్గా సుప్రీం అనేది ఎన్విరాన్మెంటే అని తేలుతుంది అని చెప్పింది అనమాట. ఎప్పుడు కూడా మీరు ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ వస్తే ఎన్విరాన్మెంట్కి హయ్యర్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎకానమీని ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, బట్ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయితే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చూస్తాము. అండ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో మనం అపీల్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఓకేనా, హైకోర్టు ఇచ్చింది, ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు చాలా వరకు ఏం చెప్తున్నారంటే, ఈ వేదాంత గ్రూప్కి ఈ స్టెర్లైట్ ప్లాంట్ ఓపెన్ చేయాలంటే మీరు కొన్ని మెషర్స్ అనేవి తీసుకుంటే మంచిది. ఎందుకు, ద నీడ్ ఆఫ్ కాపర్ అనేది చాలా ఎక్కువ ఉంది, నేషనల్ ఇంట్రెస్ట్ ఉంది. నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దాంతో ఫారెన్ ఎక్స్చేంజ్ పోతుంది అండ్ అవసరానికి రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఓవరాల్ ప్రైసెస్ ఆఫ్ కాపర్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఎవరైతే కాపర్ స్మెల్టర్స్ ఉన్నారో వాళ్ళ లైవ్లీహుడ్ కూడా టోటల్గా పోయింది అని చూస్తామన్నమాట. ఓకే, సో అయితే అందుకని టోటల్గా ఒక సొల్యూషన్ అనేది కంపెనీ తీసుకొని రావచ్చు. ఏంటి, గవర్నమెంట్ అండ్ పీపుల్ కంపెనీ వాళ్ళు కూర్చొని ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో ఈ స్టెర్లైట్ ప్లాంట్లో లోకల్ పీపుల్కి ఇవ్వాలి. లోకల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ అనేవి క్యారీ చేస్తూ వెళ్ళాలి అనమాట. అఫ్కోర్స్ అది కార్పొరేట్ గ్రూపే, అది ప్రాఫిట్స్ గురించి చేస్తుంది. ఇప్పుడు చూస్తే ప్రాఫిట్స్ గురించి చేయడం వలన 2018లో క్లోజ్ అయిన కంపెనీ ఇంకా కూడా ఓపెన్ చేసుకోలేదు అనమాట. అదే ఇన్ జనరల్ నార్మల్గా అందరూ కూడా స్టార్టింగే కూర్చొని డిస్కస్ చేసి లోకల్ పీపుల్కి ఆపర్చునిటీస్ అనేవి ఇచ్చుకుంటూ వెళ్తే ఇంత ప్రాబ్లం అనేది ఉండదు అని చూస్తాం. ఓకేనా, సో అయితే ఇప్పుడు టోటల్గా ఫస్ట్ కంపెనీ వాళ్ళు ఏం చేయాలి, ట్రస్ట్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని బిల్డప్ చేయడానికి చేయాలి. ట్రస్ట్ డెఫిసిట్, ఓకే, ట్రస్ట్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయాలి అని చూస్తాము. అండ్ ఆ నెక్స్ట్ తర్వాత ప్రజలకి సోషల్ సెక్యూరిటీ మెషర్స్ ఇవ్వాలి, హెల్త్ సెక్యూరిటీ మెషర్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా చూస్తాం. అండ్ కంపెనీ వరకు చాలా వరకు టెక్నాలజీ అనేది యూజ్ చేసి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసేటట్టు కంపెనీ చేస్తే మంచిది అనమాట. ఓకే, సో టెక్నాలజీ యూజ్ చేసి ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది లేకుండా ఒకవేళ కంపెనీ వాళ్ళు ఏదైనా మెషర్స్ తీసుకొని వచ్చారు అంటే అది లాంగ్ టర్మ్లో కూడా బెనిఫిట్ అవుతుంది అని మనం చూస్తాం. ఓకే, చూసారు కదమ్మా. సో దీంట్లో క్లియర్గా మనకి ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. కాపర్ స్మెల్టింగ్ ఇదంతా చూసాం, తూతుకుడి ప్లాంట్ ఇదంతా చూసాం. ఆ బేసిస్ మీద నేను క్వశ్చన్ అనేది తయారు చేయడం జరిగింది. చూడండి అమ్మా.
ఇక్కడ చూడమ్మా క్వశ్చన్ అందుకనే ఆ మోడల్లో ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దట్ షుడ్ సాటిస్ఫై ద డిమాండ్స్ ఆఫ్ నేషనల్, లోకల్ అండ్ ఎన్విరాన్మెంటల్. ఈ సాటిస్ఫాక్షన్ డిమాండ్స్ అన్నీ కూడా చేస్తే బిజినెస్ అనేది, ఎన్విరాన్మెంట్ అనేది సస్టైనబుల్గా ఉంటుంది అండ్ బిజినెస్ ఈకో సిస్టమ్ కూడా సస్టైనబుల్గా ఉంటుంది అని మనం చూస్తాం. సో అందుకనే ఆన్ ద బేసిస్ ఆఫ్ స్టెరిలైట్ ప్లాంట్ ఆఫ్ తుతుకుడి ఇన్ తమిళనాడు అని పెట్టడం జరిగింది అనమాట. సో అర్థం చేసుకోగలరు కదా. ఇప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్, లోకల్ ఇంట్రెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంట్రెస్ట్ మీద ఆన్సర్ అనేది బ్యూటిఫుల్గా రాయాల్సి వస్తుంది. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ ఒక్కసారి చూడండి, మీరు ఆన్సర్స్ రాస్తారు బట్ ప్రాపర్ ఫీడ్బ్యాక్ అండ్ వెరిఫికేషన్ మెకానిజం లేకపోతే అవి వేస్ట్ అవుతాయి. సో అందుకనే మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి కాంప్రహెన్సివ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. కాంప్రహెన్సివ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ మనం చూస్తే బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ పార్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేటట్టు తీసుకొని రావడం జరిగింది. ఇట్ కవర్స్ 1250 మార్క్స్ అండ్ ఎస్ఐ జిఎస్ 1 to 4 అనేది ఉంటుంది. డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ అనేవి మనం చూస్తాము. అండ్ డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్ కానీ, యోజన కానీ, కురుక్షేత్ర కానీ అన్నీ కూడా మనం చూస్తాం. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ టెస్ట్ సిరీస్ అండ్ డిస్కషన్స్ అనమాట. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి హైదరాబాద్ మాత్రమే ఉందమ్మా, 15,000 రూపీస్ మాత్రమే. సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నామా. దిస్ వుడ్ హ్యావ్ మీకు ఇదంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. అండ్ ఆర్టికల్ చూసారు కదమ్మా, మనం నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగింది. సో మీరు ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, మీరు దాన్ని ఎప్రిషియేషన్ చేస్తారని మేము అనుకుంటున్నాం. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ క్లాసెస్ ఎట్లా ఉన్నాయో అనేది మీరు కామెంట్ చేస్తే అది మాకు మరింత రెజ్యుమినేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.